రామబంటు. ఒక చిన్న కొండ మీద రాముడి గుడి ఉన్నది. గుడి చుట్టూ కోతులున్నాయి. ఆ కోతులకు రామభక్తుడైన హనుమంతుడి అంశ అంతో ఇంతో ఉంటుందని భావించే భక్తులు రామాలయానికి వచ్చినప్పుడు వాటికి పళ్ళు, వేరుశెనగలు, పప్పులు పెడుతుండేవారు. ఒక రోజున కపిలుడనేవాడు తల్లిదండ్రులతో ఆ రామాలయానికి వచ్చాడు. కపిలుడి తల్లిదండ్రుల ఆస్తిని దాయాదులు అన్యాయంగా కాజేశారు. న్యాయాధికారికి మొరబెట్టుకుందామంటే ఆయన దర్శనం దొరకలేదు. న్యాయాధికారి ఇంటి కాపలా భటులకు కపిలుడి తల్లిదండ్రుల దాయాదుల నుంచి బాగా లంచం ముట్టింది. అంతకంటే ఎక్కువ ఇస్తేనే భటులు వారికి న్యాయాధికారి దర్శనం ఇప్పిస్తారు. అంత డబ్బు లేక, ఎవరి సహాయము అందక కపిలుడి తల్లిదండ్రులు శ్రీరాముణ్ణి ప్రార్థించడానికి కొండ మీద గుడికి వచ్చారు. ప్రార్థన అయ్యాక వారు బయటకు వచ్చి తమ చుట్టూ చేరిన కోతులకు గింజలు విసురుతున్నారు. కపిలుడి వద్ద ఒక అరటిపండు ఉంది కానీ అతడు దాన్ని కోతిమూకకు ఇవ్వలేదు. కొంచెం దూరంగా ఉన్న ఒక ఒంటరి కోతి అతడి దృష్టిని ఆకర్షించింది. దాని కళ్ళలో తినాలన్న ఆశ కనపడుతున్నా కదిలి ముందుకు రాదేమోననుకుంటూ అతడు దాన్ని సమీపించి చూసి దాని కాలికి దెబ్బ తగిలిందని గుర్తించాడు. అతడు అరటిపండు ఇవ్వగానే అది ఎంతో సంతోషంగా తీసుకున్నది. దారిలో ఏదైనా దెబ్బలాంటిది తగిలితే తొందరగా మానడానికి తన గ్రామ వైద్యుడిచ్చిన లేపనం కపిలుడి వద్ద ఉన్నది. కపిలుడు ఆ లేపనాన్ని కోతి గాయానికి పూసి, ఇక్కడుంటే నీకు తిండి దొరుకుతుంది కానీ ఆరోగ్యం దొరకదు. మా మనుష్యులకైతే ఎన్నో సుఖాలు సదుపాయాలు ఉన్నాయి. నువ్వు ఈ కొండ విడిచి మా ఊరు వచ్చేయకూడదు అని అన్నాడు. తరచుగా మనుషుల మధ్య తిరిగే కోతికి అతడి భావం అర్థమైంది కానీ అది అలా కపిలుడికేసి చూస్తూ ఉండిపోయింది. కపిలుడు తన తల్లిదండ్రులతో వెళ్ళిపోయాడు. ఆ మర్నాటికల్లా కోతికి గాయం నయమైంది. అది ఎంతో ఆశ్చర్యపడి జరిగింది మిగతా కోతులకు చెప్పి మనము మనుష్యుల మధ్యకు పోయి జీవిద్దామన్నది. దానికి ఒక ముసలికోతి కిచకిచమంటూ నవ్వి, మనుష్యుల్ని నమ్మకూడదు, వాళ్ళు దేవుడి గుడి దగ్గర ఉన్నట్టే తమ ఇళ్లలోనూ ప్రవర్తిస్తారనుకోకు, మనకిక్కడే క్షేమం అని అన్నది. ఈ సలహా కోతికి నచ్చక ఒక రోజున తనకు అరటి పండిచ్చిన ఒక ధనవంతుణ్ణి అనుసరించి అతడి ఇల్లు చేరింది. సాక్షాత్తు హనుమంతుడే తనను కరుణించాడని భావించి ఆ ధనవంతుడు దాన్ని చేరదీశాడు. ఆయన పిల్లలు ఆ కోతితో ఆడుకునేవారు. పనివాళ్లు దాని అవసరాలు చూసేవారు. కోతికి అక్కడ ఎంతో బాగుంది కానీ అయినా తన కోతి బుద్ధులు వదులుకోలేదు కదా. ఒక రోజున అది ధనవంతుడి ఇంట్లోని వస్తువులన్నిటినీ చెల్లా చెదురు చేసింది. పనివాళ్లు వెంటబడి తరిమితే తోటలోకి పరిగెత్తి మొక్కలున్న పువ్వులను తుంచేసింది. చిన్న చిన్న మొక్కలను పీకేసింది. చెట్ల కొమ్మలను విరిచేసింది. ధనవంతుడికి కోతి పట్ల కాస్తైనా ఆసక్తి ఉంటే దాని ప్రవర్తనను సరిదిద్దగలిగేవాడు. ఇక దాన్ని ఇంట్లో ఉంచుకోవడం కొరివితో తలగోక్కోవడమే అనిపించింది ఆయనకు. ఏదైనా శాపం తగులుతుందన్న భయంతో ఆయన దాన్ని తిట్టలేదు, కొట్టలేదు. కోతులనాడించేవాడికొకడికి అప్పజెప్పాడు. ఈ కోతులనాడించేవాడి పేరు చింతయ్య. వాడికి దయా దాక్షిణ్యాలు లేవు. వాడు దాన్ని క్రూరంగా హింసించి భయపెట్టి ఎన్నో విద్యలు నేర్పాడు. దాన్ని వీధుల్లో ఆడించి డబ్బు సంపాదించేవాడు. అయితే కొద్ది రోజుల్లోనే ఆ కోతి మామూలు కోతుల కంటే ఎక్కువ తెలివైనదని చింతయ్యకు అర్థమైంది. చింతయ్య తన నాడిస్తూ ఉంటే తన ఆటలకు చుట్టూ మూగిన జనం చప్పట్లు కొడుతూ ఉంటే కోతికి ఏమాత్రం సంతోషంగా ఉండేది కాదు. స్వేచ్ఛకు మించిన సంతోషం లేదని దానికి ఇప్పుడు బాగా తెలిసి వచ్చింది. ఒక రోజున చింతయ్య కోతికి గులాబీ రంగు దుస్తులు వేసి ఒక వీధిలో ఆడిస్తున్నాడు. ఎంతో ముద్దుగా కనపడుతున్న ఆ కోతిని చూసి ఆ దారిలో వెళ్తున్న వజ్రాల వ్యాపారి మంత్రముగ్ధుడిలా ఆగిపోయాడు. అది గమనించిన చింతయ్య కోతికి రకరకాలుగా సైగలు చేసి, నువ్వా వజ్రాల వ్యాపారి చేతిలోని చిన్న మూటను దొంగలించి తీసుకురా, నీకు స్వేచ్ఛ ఇస్తాను అని దాని మెడగొలుసును విప్పాడు. కోతి నెమ్మదిగా గెంతుతూ వజ్రాల వ్యాపారిని సమీపించి ఆయన చేతిలోని మూటను చటుక్కున లాక్కొని తన దుస్తుల్లోపల దాచి అక్కడ్నుంచి పరుగుపుచ్చుకున్నది. చింతయ్య, వ్యాపారి చుట్టూ ఉన్న జనం అంతా తెల్లబోయారు. వాళ్లలో కొందరు పట్టుకోండి పట్టుకోండి అని దాని వెంటపడ్డారు.
కోతి శక్తి కొద్దీ పరుగుతీసి ఇంకొక ఊరు చేరుకున్నది. ఊరివాళ్లు కొందరు దుస్తులు ధరించి ఉన్న కోతిని చూసి వెక్కిరించడం మొదలుపెట్టారు. కొందరు రాళ్లు విసిరారు. కోతికి ప్రాణభయం పట్టుకున్నది. అది చెట్టు మీద నుంచి ఇళ్ల మీదకి, ఇళ్ల మీద నుంచి చెట్ల మీదకి దూకుతూ చివరకు ఒక ఇంటి తోటలో కూలబడిపోయింది. అది కపిలుడి ఇల్లు. అప్పుడే తోటలోకి వచ్చిన కపిలుడు స్పృహ తప్పుతున్న కోతిని చూశాడు. అతడు ముఖం మీద నీళ్లు చల్లి దానికి స్పృహ తెప్పించాడు. అరటిపళ్ళిచ్చి ఆకలి తీర్చాడు. అప్పటికి కోతి అతన్ని గుర్తుపట్టి తన కాలు చూపించింది. ఆ కాలుకే రాముడి గుడి దగ్గర తను లేపనం పూశానని కోతి గుర్తు చేస్తున్నట్టు అర్థం చేసుకున్న కపిలుడు ఆశ్చర్యం పట్టలేక అమ్మా అంటూ తల్లిని కేకవేసి పిలిచాడు. ఆ కేక విని అతడి తల్లిదండ్రులిద్దరూ పరుగున ఇంట్లో నుంచి అక్కడికి వచ్చారు. ఈలోగా కోతి తన దుస్తుల మధ్య దాచిన మూటను కపిలుడికిచ్చింది. తండ్రి ఆ మూటను కపిలుడి నుంచి తీసుకొని అది విప్పి చూస్తే జిగేల్మనే వజ్రాలు కనిపించాయి. కపిలుడి తండ్రి ఆశపోతు కాదు. ఆయన ఆ వజ్రాలను జాగ్రత్తగా సంచిలో నుంచి బయటకు తీయగా వాటి అడుగున ఒక కాగితం కనిపించింది. అందులో వజ్రాల వ్యాపారి పేరు, చిరునామా ఉన్నాయి. ఆయన వెంటనే ఇవి లక్షల విలువ చేసే అపురూప వజ్రాలు. ఇవి పోగొట్టుకున్నవాడు చెప్పలేని దుఃఖంలో ఉంటాడు. నేను తక్షణం బయలుదేరి వెళ్ళి వీటిని చిరునామాదారుకు అందజేస్తాను అంటూ అప్పటికప్పుడే పట్టణానికి ప్రయాణం కట్టాడు. పట్నంలో వజ్రాల వ్యాపారి తన వజ్రాల మీద ఆశ వదులుకున్నాడు. కపిలుడి తండ్రి వాటిని తెచ్చి ఇచ్చేసరికి ఆయన ఆశ్చర్యానందాలలో మునిగిపోయి, ఈ కాలంలో మీ వంటి వారు చాలా అరుదు. నా వల్ల మీకేం సహాయం కావాలన్నా నిస్సంకోచంగా అడగండి అని అన్నాడు. కపిలుడి తండ్రి తానున్న చిక్కు పరిస్థితుల గురించి చెప్పుకున్నాడు. వజ్రాల వ్యాపారి వెంటనే, అయ్యా, ఆ న్యాయాధికారి నాకు మంచి మిత్రుడు. మీకు క్షణాల మీద న్యాయం జరిగే ఏర్పాటు చేస్తాను అంటూ కపిలుడి తండ్రిని న్యాయాధికారి ఇంటికి తీసుకువెళ్ళాడు. తన ఇంటి కాపలా భటులు లంచగొండులుగా మారారన్న విషయం ధృవపడగానే న్యాయాధికారి వాళ్లను పని నుంచి తొలగించి కపిలుడి తండ్రికి అతడి దాయాదుల నుంచి తిరిగి ఆస్తిని ఇప్పించేందుకు గట్టి ఏర్పాట్లు చేశాడు. పట్టరాని సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి నుంచి జరిగింది విన్న కపిలుడు, నాన్న, మనకి కోతి వల్లనే ఆస్తిపాస్తులు తిరిగి లభించాయి. దీన్ని మనం పెంచుకుందాం అని అన్నాడు. తప్పు బాబు, మనకెంతో మేలు చేసిన ఈ కోతి స్వేచ్ఛను మనం హరించాలనుకోకూడదు అని కపిలుడి తండ్రి అన్నాడు. కపిలుడు నిస్సహాయంగా కోతి వంక చూశాడు. అది సైగలతో కపిలుడి తండ్రినే మెచ్చుకున్నది. అది అనుభవాల ద్వారా బ్రతుకును గురించి పాఠాలు నేర్చుకుంది కదా. వారం తర్వాత కపిలుడి కుటుంబం కోతిని కొండ మీద రాముడి గుడికి తీసుకువెళ్ళి అక్కడ విడిచిపెట్టారు. తమను కష్టాల నుంచి గట్టెక్కించినందుకు శ్రీరాముడికి పూజలు చేసి తమ భక్తిని వెల్లడించుకున్నారు. అప్పటి నుంచి కపిలుడి కుటుంబం ప్రతి ఏటా రాముడి గుడికి వెళ్తూ ఉండేవారు. తల్లిదండ్రులు వెళ్ళేది రాముడి దర్శనం కోసమే అయినా కపిలుడు మాత్రం రాముడి కంటే మిన్నగా తన రామబంటును చూడాలనే వెళ్తుండేవాడు. అంతేకాదు, ఎవరైనా చిన్నపిల్లలు కోతులపై రాళ్లు విసురుతూ ఉంటే చూసి, ఒరేయ్, అలా కోతులపై రాళ్లు విసరకండిరా, ఆదరిస్తే అవి మనకు వజ్రాలు తెచ్చివ్వగలవు అని తన కథను చెబుతుండేవాడు.